ఒక అమాయకుడిని అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని వైసీపీ నాయకులు నిన్నటి నుంచి గగ్గోలు పెడుతున్నారు. తండ్రి మరణిస్తే విదేశాల నుంచి వచ్చిన ఆ అమాయకుడిని అరెస్టు చేయటం అన్యాయమంటూ గోల చేస్తున్నారు. అయితే ఆ అమాయకుడు ఎవరు, ఎందుకు అరెస్టు చేశారన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అమాయకుడి పేరు మాలపాటి భాస్కర్ రెడ్డి. లండన్ లో రెడ్డి న్యూస్ పేరుతో ఒక దుకాణం నడుపుతున్నాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాడు. వైసీపీ అమాయకుడని చెబుతున్న భాస్కర్ రెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టేవాడో ఇప్పుడు చూద్దాం. నాదెండ్ల మనోహర్ తో రాజాగారి సతీమణి ఫోటో దిగితే పవన్ కళ్యాణ్ గారి సతితో రాజాగారి సతీ అంటూ పోస్టు పెట్టాడు. నారా లోకేష్ కు ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలు ఉన్నాయంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై దారుణంగా పోస్టు పెట్టాడు. ఆ రోజు అసెంబ్లీలో జగన్ మాట్లాడించిన మాటలను ప్రజలు నమ్మడం కోసం లోకేష్ పుట్టుకను తప్పుడు పుట్టుక అంటూ పోస్టు చేశాడు. మళ్లీ కలిసిన మల్లె మనసులకు శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ ఫోటో, బీజేపీ నాయకురాలు సాదినేని యామిని ఫోటో పెట్టి పోస్టు చేశాడు. నారా లోకేష్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫోటో పెట్టి ఎలిమినేటి బ్రోతో బెల్లంకొండ బ్రో అని పోస్టు చేశాడు. ఉన్నత చదువులు చదువుకొని లండన్ వెళ్లి కుల గజ్జితో సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్న మహిళల శీలాలను, మనిషి పుట్టుకలను అవమానించేలా పోస్టులు పెట్టాడు ఈ అమాయకుడు. అయితే ఈ అమాయకుడిని అరెస్టు చేసి పోలీసులు విచారించగా జగన్ ఆదేశాల మేరకే ఇలాంటి పోస్టులు పెట్టానంటూ నిస్సిగ్గుగా చెప్పాడు. ఇలాంటి వెధవకు అన్యాయం జరిగిందని, అక్రమంగా అరెస్టు చేశారంటూ మళ్లీ వైసీపీ సోషల్ మీడియాలో సిగ్గు లేకుండా మద్దతుగా పోస్టులు పెట్టడం చూస్తుంటే వీళ్ళు మనుషులో పశువులో కూడా అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.